అందరికీ ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ దగ్గర అవుతున్నాము. ప్రజెంట్ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి అమరావతిలో అయితే వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయండి. ఎలా జరుగుతున్నాయి ఏంటనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సైట్ చేయడం అయితే జరుగుతుంది. చూస్తున్నారు కదా, ప్రజెంట్ మీకు ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఎల్ఎన్టీ అనే కంపెనీ వాళ్ళతో వర్క్ చేస్తున్నారండి. దానివల్ల ఏంటంటే మొత్తం ఈ యొక్క వర్క్ జరిగే స్థలం అంతా కూడా ఈ యొక్క పెంచింగ్ లాగా రేకులతో అయితే నీట్గా నిర్మించేసుకున్నారు. ఇదంతా కూడా మనకు వర్క్ జరిగే స్పేస్ అండి లోపలంతా కూడా. అలాగే మీరు ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఇది వరకు ఎలా ఉండే అంటే ఒక 1 మంత్ బ్యాక్ ఇక్కడంతా కూడా చెట్లు ఒక అడవిలాగా ఉండే, ఇప్పుడంతా కూడా నీట్ గా చేసుకుని ఒక గ్రౌండ్ లాగా నీట్ గా చేసేసుకోన్నారు. అలాగే లోపలంతా కూడా ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యి జరుగుతున్నాయి చూడండి. అలాగే ఇది ఎగ్జాక్ట్ గా మనకు N10 రోడ్డు పక్కనే ఉంటుందండి. ఒక 100 మీటర్స్ దూరం వస్తే మనకి యొక్క N10 రోడ్ అయితే ఉంటుంది. అలాగే అక్కడ కనిపిస్తుంది కదా, అది మనకు ఈ యొక్క ఈ సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట, E3 రోడ్డు. ఇది ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఉద్దండ రాయనపాలెం దగ్గర అయితే ఉంటుందండి ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి బిల్డింగ్ అయితే. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే వర్క్స్ అనేది స్టార్ట్ అవుతున్నాయి కదా, అందువల్ల ఎవరిని ఎంట్రీ కానికుండా ఈ యొక్క క్లోజింగ్ పెంచింగ్ లాగైతే మొత్తం నీట్ గా నిర్మించేశారనమాట ఈ యొక్క వర్క్ జరిగే స్థలం అంతా కూడా. అలాగే మీరు ఇక్కడ కంటైనర్లు చూసుకోవచ్చు. ఇక్కడంతా కూడా ఇవన్నీ ఏంటంటే ఆఫీసర్స్ కోసం కంటైనర్స్ పెట్టుకున్నారండి. ఎందుకంటే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీని 6 months లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకుని అయితే వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే వర్క్స్ కూడా అదే విధంగా జరుగుతున్నాయి అనమాట. మీరు చూసుకోవచ్చు, ఇది వరకు ఇది 1 మంత్ బ్యాక్ వేరే లెక్క ఉండే, అసలు 1 month లోనే మనకి ఇంత చేంజ్ అంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఆ విధంగా అయితే చేంజ్ అయిపోయింది. దానికి సంబంధించి ప్రజెంట్ ఏంటంటే ఫైలింగ్ వర్క్స్, అలాగే మనకు డీప్ గా మనకు మట్టినంతా కూడా నీట్గా అయితే తవ్వేస్తున్నారు అనమాట. చూడండి, ఇదంతా మన 1 month లోనే చేంజ్ అయిపోయింది వర్క్స్ అన్ని కూడా. ఆపరేటర్ ఓకే. చూడండి, ఇదేంటంటే ప్రజెంట్ ఇక్కడ ఒక షెల్టర్స్ లాగా నిర్మిస్తున్నారండి, మెటీరియల్ వాటి కోసం అనుకుంటాను. చూడండి, ఇక్కడ కూడా మనకు జనరేటర్స్ అవన్నీ కూడా ఎగ్జాక్ట్ గా ఇది ఉద్దండ రాయనపాలెం దగ్గర అయితే ఉంటుందండి. అలాగే సీడ్ యాక్సెస్ రోడ్ ఫ్రంట్ సైడే ఉంటుంది. అక్కడ చూస్తున్నారు కదా, అది సీడ్ యాక్సెస్ రోడ్. ఫ్రంట్ వెళ్తే ఉద్దండ రాయనపాలెం. ఇంకా చెప్పాలంటే N10 రోడ్కి ఒక 100 మీటర్స్ ఫ్రంట్ వస్తే మనకు ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతుంటాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే రీసెంట్ గా నిన్న మొన్న మనకి ఏంటంటే మట్టినంతా కూడా ఒక డీప్ లెవెల్ అయితే తవ్వారండి. మొత్తం ఏంటంటే ఫౌండేషన్ కోసం అనుకుంటాను. చూస్తున్నారు, ఒక లెవెల్లో మొత్తం మట్టినంతా తవ్వేశారు. అలాగే అక్కడ రిగ్ మిషన్ కూడా ఉంది చూడండి. అదంతా కూడా ప్రజెంట్ ఏంటంటే ఫైలింగ్ సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయి. రిగ్ మిషన్ ఉంది కదా, 2 దగ్గర కూడా ఫైలింగ్ సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి అనమాట. దానికి సంబంధించి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా బెండింగ్ అవన్నీ కూడా చేసి పెట్టుకున్నారు. లాస్ట్ టైం మీకు వీక్లీ రిపోర్ట్ ఇచ్చినప్పుడు వీక్లీ అప్డేట్ ఇచ్చాను కదా, అప్పుడు ఏంటంటే కొంత అక్కడ వరకు అయితే మనకు తవ్వేస్తుండే. ఇప్పుడు మొత్తం నీట్గా డీప్గా ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు అయితే నీట్గా తవ్వేసి పెట్టుకున్నారు. ఇదంతా కూడా మనకు కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ వస్తారనుకుంటాను. మీరు అక్కడ చూసేటివన్నీ కూడా యొక్క పైలి ఫౌండేషన్ సంబంధించిన ఐరన్ డ్రమ్స్ అండి. ఏంటంటే ఐరన్ డ్రమ్స్ మొత్తం కూడా యొక్క డ్రమ్స్ లాగా తయారు చేసుకొని పొడవుగా అందులో అయితే మనకి ఏదైతే ఫైల్ ఫౌండేషన్ జరుగుతుందో ఫైలింగ్ అందులోకి అయితే దించుకొని వాటిలో కాంక్రీట్ వర్క్స్ అయితే చేసుకుంటూ వస్తారు. మీకు అక్కడ కనిపిస్తుంది కదా ఒక చిన్న కంటైనర్ లాగా, అందులో ఏంటంటే మనకు మిక్సింగ్ అనమాట. ఈ పాలిమర్స్ అవన్నీ కూడా మిక్సింగ్, ఈ యొక్క ఫైల్ ఫౌండేషన్ ఏదైతే జరుగుతుందో దానికి సంబంధించి పైప్స్ అన్ని వేస్తున్నారు చూడండి అక్కడ వరకు. అందులో అంతా కూడా యొక్క రిగ్ మిషన్లు ఇవి కంప్లీట్ అయిన తర్వాత మనకు ఐరన్ డ్రమ్స్ అవించుకొని వాటిలో అయితే వర్క్ చేసుకుంటూ వస్తారు. ప్రజెంట్ ఏంటంటే ఈ ప్లేస్ అంతా కూడా ప్రస్తుతం నీట్గా అయితే చేసి పెట్టేసుకున్నారు. అలాగే చాలా డీప్గా అయితే తవ్వేశారండి నీట్గా. నాకు తెలిసి ఈ వాటర్ అంతా బయట పంపించేసిన తర్వాత ఇంకా ఫౌండేషన్ సంబంధించిన వర్క్ స్టార్ట్ చేస్తారనుకుంటాను. అలాగే మనకి ఆ మూల కూడా ఈ యొక్క రిగ్ మిషన్తో ఫైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడైతే ఇక్కడైతే జరుగుతుంది ప్రజెంట్. అలాగే ఇక్కడ మనకు చిన్న ఈ విధంగా అయితే ఒక షెల్టర్స్ లాగా నిర్మించుకుంటున్నారు, మెటీరియల్ వాటి కోసం అనుకుంటాను. అలాగే ఆఫీసర్స్ కోసం చిన్న చిన్న కంటైనర్లు అవన్నీ కూడా పెట్టేస్తున్నారండి. ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీని దాదాపుగా 50 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి. అలాగే 43,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ అయితే ఉండబోతుంది. ఇది మనకు G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది ప్రెసెంట్. ఫ్యూచర్లో మళ్ళీ పెంచుతారేమో తెలియదు, కానీ ప్రెసెంట్ అయితే ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం G+1 ఫ్లోర్ విధానంతో అయితే ఉందండి. అలాగే వితిన్ 1 monthలో వర్క్స్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోయాయి అనమాట. ఎందుకంటే ఇది వరకు సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన ఇటు సైడ్ అంతా కూడా ఒక అడవిలాగా ఉండే,
వితిన్ మంత్‌లోనే మనకు ఈ స్టేజ్‌గా తీసుకొనొచ్చారండి. దీనికి సంబంధించి ఎల్&టీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. చూస్తున్నారు. అలాగే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీ గురించి ఇప్పుడు ఎక్కడ పట్టినా మాట్లాడుకుంటున్నారండి. ఎందుకంటే సీఎం గారు ఏ మీటింగ్‌లో చూసినా ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ గురించే చెప్పడం జరిగింది. అందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నమాట. అమరావతిలో అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ ఎలా ఉండబోతుంది? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏంటనేది. మొత్తానికైతే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యున్నాయి. ఇంక కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో ఏంటో చూడాలి మరి. అలాగే ఈ యొక్క క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ఇండియాలోనే మొట్టమొదటిసారిగా మన క్యాపిటల్ అమరావతిలో అయితే కడుతున్నారండి. ప్రెజెంట్ ఏందంటే ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఈ యొక్క పునాదులు వేసుకోవడానికైతే డీప్‌గా మట్టిని మొత్తం ఒక లెవెల్‌లో తీసేసారు గ్రౌండ్ లెవెల్‌కి. అలాగే ఈ పైలింగ్ టెస్టింగ్ కోసం పైల్ ఫౌండేషన్స్ అయితే 2 దగ్గరలా చేసున్నారండి. అలాగే రీసెంట్‌గా మనకు కంటైనర్‌లు అవన్నీ కూడా ఏందంటే ఆఫీసర్స్ ఇక్కడ ఎల్&టీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు కదా! వాళ్ళకి సంబంధించి ఆఫీసర్స్ విజిట్‌కి వచ్చినప్పుడు కూడా కంటైనర్‌లు ఆఫీస్‌లాగా యూజ్ చేసుకుంటున్నారనమాట. అలాగే ఇక్కడ మెటీరియల్ కోసం వాటి కోసం అయితే ఒక షెల్టర్స్ లాగా ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాగే వర్క్ జరిగే స్థలం అంతా కూడా ఈ యొక్క రేకులతో క్లోజ్డ్ ఫెన్సింగ్ లాగా అయితే నిర్మించేశారు. చూడాలి. ఎందుకంటే ఈ టార్గెట్ కూడా 6 మంత్స్‌లో కంప్లీట్ అవ్వాలి అన్న టార్గెట్ అయితే పెట్టుకోమన్నారు. మనకి ఎప్పుడైతే పునాదులు కంప్లీట్ అయిపోతాయో ఫైలింగ్ వర్క్స్ అప్పటి నుంచి ఇంకా బిల్డింగ్ లేగడం అయితే మొదలు పెడతారండి. G+1 ఫ్లోరే కాబట్టి ఇంకా ఇక్కడ అడిగినా కూడా ఒకరిని అడిగినా కూడా అదే విధంగా చెప్పారనమాట. వితిన్ 6 మంత్స్‌లో కంప్లీట్ చేస్తాం ఎలాగైనా అని చెప్పేసి. చూడాలి మరి వితిన్ 6 మంత్స్‌లో ఎలా కంప్లీట్ అవుతుందో ఏంటో. కంప్లీట్ అయితే మాత్రం ఒక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ఐరన్ రాడ్స్ కనిపిస్తున్నాయి కదా! అవన్నీ కూడా మనకు ఫైలింగ్ ఫౌండేషన్ కోసం సంబంధించిన ఐరన్ రాడ్స్ అండి. అవన్నీ కూడా ఒక డ్రమ్స్ లాగా పొడవుగా చేసుకుంటారు. ఫైలింగ్ కంప్లీట్ అయిన తర్వాత అందులో ఉంచుకోవడానికైతే. ఆ లారీ ఎళ్తుంది కదా! అది సీడ్ యాక్సెస్ రోడ్ అనమాట. ఎగ్జాక్ట్ దాని ఫ్రంట్ సైడే ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో, టాప్ వ్యూ నుంచి చూసుకోవచ్చండి. ఈ రకంగా అయితే ఉంది ప్రెజెంట్. ఎందుకంటే ఒక వీక్లీ చేంజ్ అవుతూ రావాలి వర్క్స్ అనేది. ఎందుకంటే 6 మంత్స్‌లో టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి ఎవ్రీ 10 డేస్‌కి వర్క్ అనేది చేంజ్ అవుతూ వస్తుంది నాకు తెలిసి. ఇదండి చూసారు కదా! ప్రెజెంట్ మనకు అమరావతిలో ఈ యొక్క క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా జరుగుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.